శుభములు కలుగు నీకు. ఏయ్, రేవుల తాడి చెట్టులో పెరిగా పెళ్ళం డబ్బులు ఇమ్మంటే ఎందుకు ఇస్తానంటావేంటి? ఏయ్, మర్యాదగా మాట్లాడు. నేనివ్వనని చెప్పాను కదా, ఇవ్వనంతే. అదేంటి బాబు అలా అంటారు? మొగుడు పిల్లల మధ్య ఎలాంటి గొడవలున్నా ఇవన్నీ మొగుడుకు తప్పవు. ఏయ్, నువ్వు మధ్యలోకి రాకు. మా మధ్య ఉన్న గొడవ వేరు. ఏంటి వేరు? నేనేం వేరుగా లేను. ఇప్పటి ట్రెండ్లో అందరు అమ్మాయిలు అబ్బాయిలు ఇస్తున్నట్టే నేను నీకు విడాకులు ఇస్తున్నాను. హా? విడాకులా? ఆ, విడాకులే. కాకపోతే నేను ఇంకా అప్లై చేయలేదు. త్వరలోనే చేసేస్తారు. కానీ అప్పటి వరకు నేను ఇతనికి పెళ్ళాని కదా. ఏంటి కిట్టు? అంతేగా మరి నా బాధ్యత అంతా ఇతడిదేగా. అంతేగా అంతేగా నాకేం కావాలన్నా కొని పెట్టాల్సింది ఇతనేగా. అంతేగా అంతేగా మరి అంతేగా ఏంటంతేగా? ఈ ఊరి మగాళ్ళంతా పెళ్ళాం చెప్తే వినాలి అనే టైపేమో. ఈ విక్కీ అలా కాదు, అమ్మ చెప్పేదే వింటాడు. ఏంటి ఇప్పుడు వీడికి డబ్బులు ఇవ్వాలి? అంతేగా? ఇస్తానులే, ఇదిగో. ఏమా హాసిని, నీకు ఈ మధ్యగా పెళ్ళయింది? 6 నెలలు అయిపోయింది తెలుసా? 6 నెలలంటే అదేదో 60 సంవత్సరాలు అన్నట్టు చెప్తున్నావేంటమ్మా? పెళ్ళైన 6 నెలలకే విడిపోవడం ఏంటి? భార్యాభర్తలంటే చక్కగా పానీపూరిలా కలిసిపోవాలి. పానీపూరిలాగా? మరి ఇదిగో ఈ పానీ ఉందా, ఇది ఎక్కడిదో. ఇదిగో ఈ పూరి ఉందా, ఏ నూనెలో వేయించిందో. ఈ పానీ విడిగా తాగినా ఈ పూరి విడిగా తిన్నా టేస్ట్ ఉంటుందా? చాలా బాగోదు. 2 కలిపి తింటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే భార్యాభర్తలు కూడా అంతే. విడిపై విడిగా ఉంటే బాగోదమ్మా. కలిసిమెలిసి కాపురం చేస్తేనే బాగుంటుంది. ఇదిగో అమ్మా. ఆగాగాగు. ఏమైందమ్మా? నువ్వు భార్యాభర్తల్ని పానీపూరీలతో పోల్చావు కదా? అవును. అయితే ఇందులో పానీ ఎవరు, పూరి ఎవరు? పూరి భర్త, పానీ భార్య. ఏ, పూరి భార్య అయ్యి పానీ భర్త వచ్చు కదా? పానీ అంటే గంగ, ఆడదే. పూరి ఆ గంగని తనలో దాచుకుంది. అంటే శివుడు గంగని దాచుకున్నట్టే. కాబట్టి పూరి మగవాడు. నీకు చాలా నాలెడ్జ్ ఉంది కిట్టు. మన ముందు గొప్పోళ్ళమని బిల్డప్ ఇచ్చే చాలా మంది కంటే నీకెక్కువే ఉంది. నాకు పూరి వద్దు, పానీ మాత్రం పోయి. నాకు పానీ వద్దు, పూరి మాత్రమే పెట్టు. మీ కోపాలకి పానీని పూరిని విడదీస్తారా? విడిపోతున్నప్పుడు కలిపుంచడం కుదరదు కిట్టు. నాది సేమ్ డైలాగ్. అలా తినడం అస్సలు బాగోదు. మాకు అదే ఇష్టం. అలాగే బాబు. భార్యాభర్తలంటే చక్కగా
పానీపూరిలా కలిసిపోవాలి. గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల గోరంతా దానికైనా కొండంతా యుద్ధలీలా ఇద్దరి మధ్య హేచు ఇంట బయట హేచు రేయి పగలు హేచు ఎప్పుడు చూడు హేచు తల్లి చూసినప్పుడమ్మాయి పలికి ఐ హేట్ యు తిక్క మాటలే వింటున్నప్పుడు ఏయ్, పలికే ఐ ఇలా అయితే ఇంట్లోకి ఎలా వెళ్ళాలి? నేను కేడి మీద చెయ్యి వేసిన వెంటనే నువ్వు చేయిస్తున్నావు. ఏయ్, నాతో పాటు నువ్వెందుకు చేయిస్తున్నావు? నాతో పోటీ పడి నువ్వు గెలవలేవని చాలా త్వరగా తెలుసుకున్నావు. హలో, గేట్ తోసేశానని గ్రేట్గా ఫీల్ అవ్వకు. యజమాని వస్తే గేట్ తీసేది పన్నులని వదిలేశాను. ఏయ్, నాతో కలిసి ఒకేసారి ఇంట్లోకి అడుగు పెట్టడానికి నువ్వేమైనా కొత్త పెళ్లి కూతురు అనుకుంటున్నావా? నీతో కలిసి నడవడానికి నాకేమైనా సరదా అనుకున్నావా? నాకు చాలా చిరాకు. అందుకే కదా విడాకులు తీసుకుంటున్నాను. ఏయ్ పొట్టి, ఎంత పొగరు నీకు? నన్ను పనిదాన్ని అన్నావు కదా, ఇప్పుడు నువ్వు నా వెనకాల పనివాళ్ళ వస్తుంటే నేను రాన్లా ముందు నడుస్తున్నాను. చూసావా? రానన్నాక ఆ మాత్రం ఉండాలి కదా పొగరు. నోర్ముయ్. నువ్వు డివోర్స్ మ్యాటర్ ఎత్తావు కాబట్టి నేను ఆపాను. అయినా నువ్వు అసలు డివోర్స్ మ్యాటర్ ఆ పానీపూరి వాడి దగ్గర ఎందుకన్నావు? నా ఇష్టం, నేను ఎక్కడైనా అంటాను. ఏంటి నీ ఇష్టం? ఏయ్ పొట్టి, ఏయ్. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. ఏయ్, నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? రేఖతో డాన్స్ చేస్తున్నాను. హ, ఏంటి? అదే అదే రేఖ మేడం డ్రెస్సులు ఆరేస్తున్నాను. ఇదిగోండి సార్. నువ్వు రేఖ బట్టలు ఆరాడు ఏంట్రా? అది ఈ ఇంట్లో ఎవరూ లేరు. వాషింగ్ మిషన్ కుయ్యి కుయ్యి అని మొత్తుకుంటుంది. నేనేమో ఆరేస్తున్నా అనమాట. ఎవరు లేరా? అమ్మవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అదే ఇందాక కమలబామ్మ గారు లేడీస్ ఫింగర్స్ కట్ చేస్తూ పొరపాటున తన ఫింగర్స్ కూడా కట్ చేసుకున్నారన్నమాట. ఆవిడ్ని తీసుకొని అందరూ హాస్పిటల్కి వెళ్ళారన్నమాట. హ, ఆ అమ్మమ్మకి చేయి తగిందా? మరీ పెద్దగా ఏం కాదు, చిన్నగానే. మామూలుగా మేమైతే దానికి పసుపు రాసి గుడ్డ కట్టేస్తాం. కానీ ఎంత చిన్నదాన్నైనా చాలా పెద్దది చేసి చూడడం ఈ ఇంట్లో వాళ్ళకి అలవాటు కదా, అందుకే హాస్పిటల్కి వెళ్లారు. ఏయ్, నోర్ముయివే. నా చెయ్యి ఎక్కడుంది, నీ నోరెక్కడుంది? కొంచెం దగ్గరికి రా, మూస్తాను లొట్టు పిట్ట. ఏయ్ పొట్టి,